హాయ్ హలో నమస్తే మామ, వెల్కమ్ టు మన విలేజ్ వ్లాగ్స్. అదండి, ఇప్పుడైతే మనం గోవాలో ఉన్నాం అనమాట. టైం వచ్చి మార్నింగ్ 7:30 అవుతుంది. ఏం చేద్దామంటావు మరి? లోపల పెగ్గుపడింది, లోపల ఉన్న సింహాన్ని బయటికి లాగొద్దు. అయితే నేను వీడియో చూస్తుంటే బాబాయ్ రియాక్షన్ అట్లా ఉందన్నమాట. అయితే మా వాడి రోజు పొద్దున్నే లేపిండు. ఏమైంది ఇంత పొద్దున్న లేపుతున్నావు అంటే, దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి అంటే సామాన్లు అన్నీ అయిపోయినాయి, మార్కెట్కి వెళ్ళి సామాన్లు తీసుకొచ్చుకుందాం పదా అని చెప్పిండు. సరేలే అని చెప్పేసి బయలుదేరిన. మావాడు అయితే 24 hours ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తూనే ఉంటాడు. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అదేదో ఇన్స్టాగ్రామ్ లో పనిచేసే ఎంప్లాయీ లాగా ఎప్పుడు అందరికి రీల్స్ షేర్ చేస్తుంటాడు. జరా ఒక మనిషి ఎదిగేటప్పుడు సపోర్ట్ చేయండి బే. ఎందుకు ఫోన్ చేస్తుండ్రా ఊకే గుద్దల్దాం చేయనికి? మీ ఇంట్లో ఒక పిల్లగాడు ఎదిగితే మీరు ఇట్లా చేస్తారా రా అవలాగల్లా? మీ ఇంట్లో కుటుంబంలో ఒక మనిషి ఎదిగేటప్పుడు మీరు ఇట్లా చేస్తారా బే? మొత్తానికి అయితే మాట్లాడుకుంటూ మార్కెట్ దగ్గరలోకి వచ్చినాం. కానీ ఇక్కడ మార్కెట్ ఏదో నాకైతే కనిపిస్తలేదు. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. బావా నాకు డౌట్. ఏందో చెప్పురా ముందు. ఏం లేదు, మనం కరెక్ట్ ప్లేస్కే వచ్చినామంటావా? అసలు ఇక్కడనేనా మార్కెట్ ఉండేది? ఎవరికి తెలుసురా ముందుందా పసుదాం. నువ్వంత హార్ష్ గా మాట్లాడు. అక్కడ బయలుదేరే ముందలో నాకు అన్ని తెలిసి పారా అని అన్నాడు. వీడికి వచ్చినాక నాకే తెలుసురా సుధంపా అంటుండే మనిషి. ఎంత కాదు కానీ ముందుకు ఎవరినో ఒక అడుగుదాంపా. నా కొడుకు గుర్తులేడుందో. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఎంత కాదు కానీ ముందుకు ఎవరినో ఒక అడుగుదాంపా. నా కొడుకు గుర్తులేడుందో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నిజంగానే నీకు తెలుసా నీతో పాటు వచ్చిన చూడు. నేను ముఖానికి పౌడర్ కొట్టుకుని వచ్చేసిన చూడు, అట్లుంటది మనతోని ముచ్చట.